వచ్చే ఎన్నికలలో కూటమి విజయమే లక్ష్యంగా ఇరు పార్టీల అధినేతలు అడుగులు వేయబోతున్నారు. ప్రజాగళం సభ తర్వాత నాయకులతో భేటీలైన అధినేతలు ఇప్పుడు జనంలోకి వచ్చి ప్రచారాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కావడంతో వారి ప్రచార షెడ్యూల్పై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఉదయం కార్యకర్తలు ప్రజలను కలవడం, సాయంత్రం ర్యాలీలు, సభలు నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఏపీలో 3 పార్టీల మధ్య పొత్తు పడవటం, ప్రజాగళం సభతో ప్రజాభిమానం పొందడంతో 3 పార్టీల నేతలు క్యాడర్లో ఉత్సాహం వచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఇక ప్రచార పర్వం ప్రారంభించాలని 3 పార్టీల నేతలు నిర్ణయించారు. సీట్ల కేటాయింపుపై పంచాయతీ నడుస్తున్నప్పటికీ ప్రచారానికి ఆటంకం కలగకుండా కార్యక్రమాలను ముమ్మరం చేయాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. హైదరాబాద్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సీట్ల సర్దుబాటుపై చర్చలు సాగుతున్నప్పటికీ పార్టీల వారీగా సమావేశాలు నిర్వహిస్తూనే మరోవైపు నియోజకవర్గాల్లో సభలు, ర్యాలీల్లో పాల్గొనాలని నిర్ణయించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం నాడు టీడీపీ అభ్యర్థులతో వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఏ విధంగా వ్యవహరించాలి, జనంలోకి తీసుకెళ్లాల్సిన అంశాలు, పోలింగ్ బూతుల వద్ద పరిస్థితులపై ఈ వర్క్ షాప్ లో వివరించనున్నారు. అంతేకాకుండా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ అభిప్రాయ భేదాలు వచ్చినా చర్చించుకుని సర్దుకుని ముందుకు పోవాలని దిశానిర్దేశం చేయనున్నారు. ఆ తర్వాత ఆది సోమవారాల్లో కుప్పం పర్యటనకు చంద్రబాబు వెళ్లనున్నారు. కుప్పం పర్యటన తర్వాత ఉదయం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు, ప్రజలను కలవడంతో పాటు సాయంత్రం రోడ్ షోలు, బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొనేలా టూర్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నియోజకవర్గాల వారీగా పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశాలు నిర్వహించారు. మరో 2-3 రోజుల్లో జనసేన తుది జాబితా ప్రకటించిన అనంతరం పవన్ కళ్యాణ్ కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే వారాహి వాహనం జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకోగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో తొలి షెడ్యూల్ టూర్ కు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఉదయం పూట ప్రజల నుంచి స్థానిక సమస్యలపై అర్జీలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత కార్యకర్తలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 పార్టీల ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా భేటీ అయ్యి ఎన్నికల క్షేత్రంలో ఎదుర్కోవాల్సిన అంశాలు, కలిసి పనిచేసే విధానాన్ని వివరించనున్నారు. ఇక సాయంత్రం రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొనేలా పవన్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక వైసీపీకి ధీటుగా మేనిఫెస్టో ఉండేలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహం, మేనిఫెస్టో రూపకల్పనపై హైదరాబాద్ లో జరిగిన భేటీలో చంద్రబాబు, పవన్ చర్చించినట్లు సమాచారం. ఎన్నికల ప్రచారంలో వీరిద్దరూ కలిసి పాల్గొనే సమావేశాలతో పాటు ఎవరెక్కడ ఫోకస్ చేయాలనేది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జగన్ 27వ తేదీ నుంచి ప్రచారం మొదలుపెట్టనుండటంతో వీరిద్దరూ సైతం పూర్తిగా ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో ప్రచారంపై ఫోకస్ చేయనుండగా చంద్రబాబు రాయలసీమ జిల్లాల్లో పర్యటనలు కొనసాగేలా ప్లాన్ చేశారు. బీజేపీతో కలిసి ఉమ్మడి ప్రచారంపై త్వరలో మరోసారి భేటీ కానున్నట్లు సమాచారం.